everyone. My name is Sanjani. I am from 10th class. Good afternoon everyone. My name is Sanjani. I am from 10th class. నా పాత్ర వచ్చేసి క్రమశిక్షణతో కూడిన విద్యార్థిని. ఈమె నాకు తల్లిగా నటిస్తుంది. ఈమె నాకు ఫ్రెండ్గా నటిస్తుంది. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు సునీత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈవిడ పాత్ర మా అమ్మలాగా నటిస్తుంది. ఈమె మా ఫ్రెండ్. సునీత హలో సునీత స్కూల్కి వెళ్ళాలేవా? పోమ్మా, ఎప్పుడు పడుకోలేను. రాత్రి 2 గంటల వరకు ఫోన్ చూశాను, అందుకే పడుకుంటా. సరే అమ్మ, పడుకో. అంజని లేవమ్మా, స్కూల్కి టైం అవుతుంది. అవునా అమ్మా, ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? మార్నింగ్ 5 అవుతుందమ్మా. నేను నీకు 4 గంటలకే లేపవగన్నా కదమ్మా. అంటే నువ్వు నైట్ అంతా చదువుకున్నావు కదా, అందుకే కొంచెం పడుకొనిద్దామని పడుకొనిచ్చిన. సరే అమ్మా, నాకు స్కూల్ టైం అవుతుంది. నువ్వు బాక్స్ ప్రిపేర్ చేయి. అన్నం తినవా? ఏం కూర వండినా? పాలకూర పప్పు అన్నం వండినా. పోమ్మా, ఎవరు తింటారు ఊరికే పాలకూర పప్పు? నాకు బిర్యానీ కావాలి. వచ్చేసిన నాన్న, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వ, నేను నీకోసం ఏదైనా స్నాక్స్ చేస్తా. సరే అమ్మా, సరే. అమ్మ, మనం ఆడుకుందాం రా అమ్మ. లేదమ్మా, నాకు పనుంది, వీడియో గేమ్స్. సరే అమ్మా, సరే అమ్మా. స్నాక్స్ ఇస్తాను చెప్పు. స్నాక్స్ ఇస్తా, తీసుకోరా. అమ్మ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా కొంచెం సేపు? ఫోన్స్ చూడొద్దమ్మా, ఫోన్స్ చూస్తే ఖరాబ్ అయిపోతాను. నేను నీకు ఏమైనా స్టోరీస్ చెప్తా, అప్పుడు తిను. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇద్దరు ఏ విధంగా మార్క్స్ స్కోర్ చేశారో చూద్దాం. అంజనీ, నీ రిజల్ట్ ఏమైందమ్మా? అమ్మా, నేను మంచి మార్క్స్తో పాస్ అయిపోయానమ్మా. గుడ్ రా, నువ్వు అట్లనే మంచి చదువుకొని నీకు మంచి కాలేజ్లో జాయిన్ చేస్తా. సరే అమ్మా. అమ్మ, నేను ఫెయిల్ అయిపోయినా అమ్మా. నేను ఎంత మంచిగా రాసిన టీచర్ కరెక్షన్ సరిగా చేయలే అమ్మా, అందుకే ఫెయిల్ అయిపోయినా. సరే అమ్మ, తర్వాత చదువు. సరే అమ్మా. అంజనీ, నాకు కొంచెం హెల్త్ బాగాలేదా, లేచంలో కొంచెం పని చేయరా? సరే అమ్మా, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సునీత, నాకు హెల్త్ బాగాలేదు, వెళ్ళి నాన్న తాతకేమైనా చెయ్యి. బుక్ అక్కడ చూడు ముందు. అమ్మ, నేను చదువుకుంటున్నా అమ్మా, ఇప్పుడు చెయ్యను నేను. అమ్మ, ఈరోజు అమ్మకి హెల్త్ బాగాలేదంట. మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తాను. చదువుకోవాలనిపిస్తుంది అమ్మా, నేను చదువుకుంటా. వాళ్ళ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ అమ్మాయి ఏమో చదువు లేదు, వీడియో గేమ్స్ తో రీల్స్ తో టైం పాస్ చేస్తుంది. నేను ఊరుకుంటా. అమ్మ, నీకు ఒక గుడ్ న్యూస్. నాకు జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీలో. గుడ్ రా, మంచిగా నా పేరు నిలబెట్టినా. అంజనీ, రా వెళ్దాం, కాలేజ్కి టైం అవుతుంది. సరే, వస్తున్నాను. బాయ్ అమ్మా. ఆడదాం మనం. చూద్దాం. మన ఫోటోలు చాలా బాగా వచ్చినాయి, మనం ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం. సునీత, నాకు చాలా ఎక్స్ వచ్చినాయి. అవునా, చూద్దాం ఒకసారి చూపెట్టావా? 300 లైక్స్ వచ్చినాయి. నాకు కూడా చూద్దాం. నాకు 400 లైక్స్ వచ్చినాయి.
స్నేహితురా సునీత అని ఉంటుంది, ఆమెకి వెళ్ళి కూడా చెప్దాం. సునీత సునీత బాగున్నావా? అవే బాగున్నా నిజం చెప్పి ఏమైంది? నేను ఏడుస్తున్నట్టుంది, ఏమైంది చెప్పాయి? ఏం అవ్వలేదే, ఏం అవ్వలే. చెప్పు, ఏం కాదు, నీకు నేనున్నా కదా. ఇన్స్టాలో ఎవరేమో తెలియదు ఫోన్ చేసి ఊరికే బ్లాక్మెయిల్ చేస్తున్నా, నాకు డబ్బులు కావాలని చెప్పేసి ఏడిపిస్తున్నారు ఊరికే ఫోన్ చేసి. అందుకే నీకు చెప్పినానే అప్పుడే, ఇలాంటివి ఎందుకు, మనం చదువుకుందామని. నువ్వు నా మాట వినకుండా చేసినా ఇప్పుడు చూడు నీకు ఎట్లా అయింది. సరే నువ్వేం పడబడకు, మనకి సైబర్ వాళ్ళని టీమ్స్ అనే వాళ్ళు ఉన్నారు, మనకి రక్షణగా ఉంటారు. నేను నీకు కాల్ చేస్తాను సరే? అమ్మో, మా మమ్మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కొడతారు. ఏం లేదు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు మన పేర్లు బయటికి రానియరు. నేను కాల్ చేస్తాను వాళ్ళకి, సరేనా? సరే అయితే ఫోన్ చేయి. అండి చెప్పండి. ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, అమ్మాయికి ఎవరో హరాస్మెంట్ చేస్తున్నారంట, ఏదో ఫిజికల్గా కానీ, అంటే నాకు మనీ కావాలి అది ఇది అని చెప్తున్నారంట. కొంచెం మీరు రాగలరా? నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే అమ్మా, తప్పకుండా వస్తాను, మీ లొకేషన్ షేర్ చేయండి. సరే అండి, నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. హలో అండి. అమ్మ, ఇక్కడ ఎవరో అంజలి అని ఫోన్ చేశారు. నేనే అండి అది. ఓకే ఓకే, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? ఈమెకి ఎవరో హరాస్మెంట్ చేస్తున్నారంట, డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఈమె సూసైడ్ చేద్దామని అనుకుంటుందండి. అట్లాంటి పనులు చేయొద్దమ్మా. టీమ్ ఉంది, సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నది మీలాంటి వాళ్ళని కాపాడడం కోసమే. సో నువ్వు భయపడొద్దు, ఎక్కువగా టెన్షన్ పడొద్దు. ఈమె నీకేమవుతుంది? పాత స్నేహితురాలు, పాత స్కూల్లో చదువుకున్నా. అవునా, నువ్వేం చేస్తావమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి ఓకే, చూసావా అమ్మాయి క్రమశిక్షణతో తల్లిదండ్రులు చెప్పిన మాట విని మంచి చదువుకొని మంచి ఉద్యోగంలో ఉంది. నువ్వు ఇలాంటి పనులు చేయడం వల్ల ఎంత నష్టపోయినావో నీకు అర్థమైందా? అర్థమైంది. మరి ఇంకా ముందు అట్లనే ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటావా? చెయ్యను ఇంకోసారి. ఇంకోసారి జాగ్రత్త ఉంటావు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో తెచ్చుకోవాలి. ఓకేనా? మీకోసమే చేసిన డ్రామా, నవ్వడానికి ఏదో టైం పాస్ కోసం చేసింది కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఫోన్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని ఎవరు చెప్పినా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అది ఒకసారి మీ ముందుకి మీరే చేస్తే ఎలా ఉంటుందో చూపించాము. ఫోన్ వాడడం తగ్గించేసి